ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకన్యకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యప్పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్వస్త్య న జాయతే. శ్రీమహాగణాధిపతయే నమః. ఓం సం శరవణభవాయ నమః. ఓం దుం దుర్గాయే నమః. ఓం హ్రీం హనుమతే నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకు మహాశైలందరికీ కూడా మరి ఈ 2026 సంవత్సరము ఫిబ్రవరి 23వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా మేషరాశి పర్యంతము మీనరాశి వరకు కూడా పంచగ్రహ కూటమి చతుర్గ్రహ కూటములు నానా విధములైనటువంటి దోషాలని ప్రతి రాశి వారికి అట్లాగే వారి జన్మజాతకంలో ఉన్నటువంటి లగ్నానుసారము ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాలకి ఆధిపత్యం వహించి ఈ రాహువుతో మరియు శనితో కలిసినప్పుడు అంటే ఈ యొక్క 70-72 రోజుల్లో ఇటు రాహువుతో పాపగ్రహంతో పాపగ్రహమైనటువంటి శనితో కలవటం ద్వారా ఈ 70 రోజులు కూడా చాలా విశేషమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. అందుకని ముఖ్యంగా జన్మ రాశి ప్రకారము ఫలితాలు కొంతవరకు మాత్రమే మనకి అన్వయించబడతాయి. అందులో ముఖ్యంగా ఫిబ్రవరి 23 నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు కూడా కుజుడు రాహువుతో కలిసి ఎదురుకుండా ఉన్నటువంటి కేతువుతో దృష్టి కలిసి ఉండటం చేత కుజరాహు కేతువుల యొక్క సమ్మేళనం, అలాగే ఏప్రిల్ 6వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా ఈ కుజుడు శని భగవానుడితో కలవటము, అది మీనరాశిలో. ఈ యొక్క కుజరాహువుల యొక్క కేతువు యొక్క సమ్మేళనం కాలసర్ప యోగ దోషాలని, అట్లాగే వారి యొక్క జన్మజాతకాలలో ఏదైనా కుజదోషాలు కానీ సర్పదోషాలు కానీ పితృదోషాలు కానీ, అట్లాగే వారికి నడుస్తున్నటువంటి దశల్లో ఏదైనా కుజ మహర్దశో రాహు మహర్దశో కేతు మహర్దశలో అంతర్దశలో శనికి సంబంధించినటువంటి మహర్దశలు కానివ్వండి, అట్లాగే ఏలినాటి అష్టమ అర్ధాష్టమ కంటక వేద శనిగ్రహ దోషాలు కానివ్వండి, జన్మజాతకాలలో కుజుడు రాహు కలిసి ఉన్న, అట్లాగే కుజుడు శని కలిసి ఉన్న, కుజశుక్రులు కలిసి ఉన్న, రాహుశుక్రులు కలిసి ఉన్న, ఇట్లా మల్టిపుల్గా వారి యొక్క జన్మజాతకాలలో లగ్నాతో ఉన్నటువంటి స్థానాధిపత్యం పరంగా రకరకాల వైబ్రేషన్స్ అన్నీ కూడా వారి యొక్క జన్మ నక్షత్రానుసారము జన్మ రాశి ప్రకారము ఇప్పుడు ప్రజెంట్ గోచారంలో ఈ 70 రోజులు కూడా ఆ ఇచ్చేటటువంటి శుభ ఫలితాలు ఒక రకంగా ఉంటాయి. జాతకంలో కొంతమందికి వివాహ ఆలస్యాలు, లేకపోతే వివాహం అయిన తర్వాత ఎన్నో రకాలైనటువంటి కుటుంబ సమస్యలతో విడాకులు అవ్వటము, అట్లాగే సంతాన ప్రతిబంధక దోషాలు, గర్భ విచ్ఛిన్న దోషాలు, 1-4 సార్లు గర్భము విచ్ఛిన్నమవుతూ మానసికంగా ఇబ్బంది పడేటటువంటి వారు, అట్లాగే మనసు చంచలంగా ఉంటూ అసలు వారు ఏం చేస్తున్నారో వారికే తెలియనటువంటి సందర్భానుచితంగా ఉండేటటువంటి ఎన్నో ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితులు కానివ్వండి, అట్లాగే ఎప్పుడు చూసినా సరే వాహనాలకి సంబంధించినటువంటి దోషాలు, అది ప్రయాణాలలో ఆటంకాలు కావచ్చు, లేకపోతే 1-4 సార్లు వాయిదాలు పడవచ్చు ముఖ్యమైనటువంటి పనుల యందు, లేకపోతే ప్రయాణాలలో ఎప్పుడూ ప్రమాదాలు జరుగుతూ వారికి ఉన్నటువంటి 2 వీలర్ కావచ్చు 4 వీలర్ కావచ్చు ఎప్పుడూ కూడా ఆ యొక్క రిపేర్లు చేస్తూ వారి యొక్క ధనమంతా ఖర్చు అవుతున్నటువంటి వారు, అట్లాగే అన్నదమ్ములతో విపరీతమైనటువంటి అంటే కుటుంబంలో అన్నదమ్ముల అక్క చెల్లెల యొక్క సంబంధాలు చాలా గొప్పవి, మరి వారి మధ్య సరైనటువంటి అనుబంధాలు లేకపోవటము, ముఖ్యంగా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ రాజకీయ వ్యవస్థలో ఉండేటటువంటి ఉద్యోగులు కానీ నాయకులు కానీ ఎవరైనా సరే, మిలిటరీ వ్యవస్థలో కానీ పోలీస్ వ్యవస్థకి సంబంధించిన రంగంలో ఎవరైనా సరే వృత్తి వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, బార్బర్ షాపుల్లో ఉండేటటువంటి వాళ్ళు ఓనర్స్ కావచ్చు పనిచేసేవాళ్ళు కానీ, అట్లాగే కషాయ పని చేసేవాళ్ళు, కుమ్మరి పని చేసేవాళ్ళు, శస్త్రచికిత్సలు చేసేటటువంటి డాక్టర్లు, అనస్థీషియా ఇచ్చేటటువంటి డాక్టర్లు కానివ్వండి, అట్లాగే పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్ పారిశ్రామికవేత్తలు కానివ్వండి, వీళ్ళందరికీ కోర్టుకు సంబంధించినటువంటి సమస్యలు ఒక పట్టాన ఎడతెరిపి లేకుండా వారి యొక్క జన్మజాతకంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఎన్నో ఎదుర్కొంటూ ఉంటారు. వారికి ఉన్నటువంటి డబ్బంతా కూడా లాయర్లకో కోర్టులకో పోలీసులకో దారపోసేటటువంటి పరిస్థితి చాలామందికి ఉంటోంది. నాకున్నటువంటి అనుభవరీత్యా ఎంతోమంది ఫోన్ చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. కాబట్టి
అట్లాగే సంతానం పుట్టి కూడా వారు మానసికంగా ఎదగలేనటువంటి వాళ్ళు, అట్లాగే అగ్ని ప్రమాదాలు, ఊరికనే ఆ ఇళ్లలో దొంగతనాలు కావచ్చు, వాళ్ళ బంగారాలు పోవచ్చు, లేకపోతే వారికి సంబంధించినటువంటి వ్యాపార దోపిడీ జరగచ్చు, వ్యాపారాల్లో మోసాలు జరిగేటటువంటి వాళ్ళు, వ్యాపారానికి సంబంధించి ఎప్పుడు అటువాళ్ళు ఇటువాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఏడ్చేటటువంటి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ పంచగ్రహ కూటమి రాహు శనుల యొక్క యుతి కుజుడితో సంబంధంగా ఉంది కాబట్టి చాలా చాలా మల్టిపుల్గా ఎవరి జాతకానుసారం సరిగ్గా లేకపోతే, జాతకంలో దశలు అంతర్దశలు కుజుడు ఇందాక చెప్పినట్టుగా కనుక జరుగుతున్నట్లయితే గోచారంలో రూల్స్ వేరుంటాయి, జాతకంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మహమ్మారి పరిస్థితులను కలుగజేస్తాయి. ఎన్నో రకాలైనటువంటి విపరీత అనారోగ్య, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల పరంగా అనుకోకుండానే ఆపరేషన్స్కి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. ఒక్కోసారి ఆపరేషన్స్లో వికటించి ప్రాణాలు పోయే పరిస్థితులు ఉంటాయి. కొంతమందికి జాతకాలలో ప్రేమ విఫలం జరిగి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక వారిలో విపరీత ఆలోచనలు కలిగి ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకోవటము, లేకపోతే ఒకానొకప్పుడు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారి యొక్క ఆత్మ శాంతించక వారి కుటుంబంలో ఎప్పుడూ ఏదో ఒక అలజడి కలుగుతూ ఉండటము. కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి 23వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు దాదాపుగా ఒక 70-72 రోజుల వరకు కూడా కాలమాన చక్రంలో అష్టమ రాశిలో ఉన్నటువంటి పంచగ్రహ కూటమి మార్చి 2వ తేదీ వరకు కూడా కాస్త కాలకూట విషయంగా పరిణమించే పరిస్థితులు ఉన్నాయి. భాగ్యంలో ఉన్నటువంటి శని, ఎందుకంటే ముఖ్యంగా వీరికి ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు కూడా ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక పరిస్థితుల్లో మరి తారతమ్యాలు, ప్రతిబంధకాలు, ఆర్థికపరమైనటువంటి లోపభూయిష్ట సమస్యలు కలుగుతాయి. వారి జాతకంలో ఒకవేళ జన్మ లగ్నాతు అంటే రాశి అనేటటువంటిది ప్రెజెంట్ మానసిక స్థితిని మాత్రమే తెలియజేస్తుంది. కానీ మనం పుట్టిన సమయంలో జన్మజాతకం అనేటటువంటిది మనకి ఈవెంట్స్ అంటే సంతానము, వివాహము, విద్య, వీటిల్లో ఎదుగుదల ఉంటుందా, కెరీర్ ఉంటుందా లేదా, ఇప్పుడు మనకి ఏదైనా దోషాలు, ఇబ్బందులు జరుగుతుంటే అవన్నీ జన్మజాతకంలో జరుగుతున్నవే గోచారంలో ఈ రాశులు, ఈ నక్షత్రాలు వచ్చినప్పుడు మనకు కనిపిస్తూ ఉంటాయి. అది చాలామందికి తెలియట్లేదు. ఏమంటే గురువు గారు మా నక్షత్రం ఇది, మా రాశిది, జాతకం చెప్పేసేయండి. జన్మరాశి నుంచి జాతకం చదవడం అంటే ఓన్లీ పరిహారాలు మీరు అవలంబించటమే, మీరేం చేసుకుంటారు. కానీ జన్మజాతకంలో లగ్నం నుంచి ఈ గ్రహము ఏ ఆధిపత్యం పట్టింది, ఆయన చదువుకి సంబంధించిన వాడైతే కనుక చదువులో ఆటంకాలు ఉంటాయి. కుజుడు కనుక ఒకవేళ మీ జన్మజాతకంలో చదువుకి సంబంధించి 4వ స్థానానికి ఆధిపత్యం వహించాడు అనుకోండి, ఇప్పుడు గోచారంలో చంద్రుడు కర్కాటక రాశి నుంచి అష్టమంలో ఉన్నటువంటి కుజరాహువుల యొక్క సమ్మేళనం వలన కేతువు 2లో ఉండటం ద్వారా ఈ కుజరాహు కేతువుల యొక్క సమ్మేళనం కుజదోషాలని, సర్పదోషాలని తెలియజేస్తుంది. కాబట్టి చదువుకునే వాళ్ళకి విద్యలో ఆటంకాలు, విద్యలో ఏదైనా వ్రాసిన ఎగ్జామ్స్లో కాస్త ఫెయిల్ అయ్యి వారంతటా వారు ఏదైనా సరే అఘాయిత్యం చేసుకునే పరిస్థితులు, లేకపోతే ప్రయాణాలలో ప్రమాద ఆటంకాలు, ఎవరైనా కొత్తగా కారు కొంటారు, పూజలు చేయిస్తారు, కొంచెం ఆ ప్రయాణాలు చేసేటప్పుడు మరి వారి జాతకంలో కారు యోగం ఉంది, ఇప్పుడు గోచారంలో అది అవయోగంగా మారే అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఆచితూచి నడపాలి మీరు. అట్లాగే భూగృహ సంబంధిత దోషాలు, అది పిత్రార్జితం కావచ్చు, మాత్రార్జితం కావచ్చు. జన్మతః మరి కుజుడు 4వ స్థానానికి ఆధిపత్యం పట్టినప్పుడు ఇప్పుడు 8లో ఉన్నాడు అంటే గృహ సంబంధిత దోషాలు వస్తూ ఉంటాయి. అదే ఒకవేళ ఆయన జాతకంలో గనక మీ జన్మ జాతకంలో అదే 4వ స్థానాధిపతియే మంచి స్థానాలకి మంచి గ్రహాలతో కలిసి ఉంటే ఆకస్మికంగా, విశేషంగా, ఉన్నతంగా అది మీకు సంప్రాప్తించే అవకాశం ఉంది. ప్రయాణాల్లో చాలా సౌలభ్యంగా, సౌఖ్యంగా వెళ్ళే అవకాశం కలుగుతుంది. విద్యార్థులకి ఆకస్మికంగా గవర్నమెంట్ రివార్డ్స్ కలిగే అవకాశాలు ఉంటాయి. ఇట్లా జన్మజాతకంలో మనకున్నటువంటి లగ్నము మనకి తెలియదు, కానీ తెలిస్తే దాన్ని కనుక అన్వయించుకుంటూ ముందుకు వెళితే గోచారంలో అది మనల్ని ఏం తెలియజేస్తుందో మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు కర్కాటక రాశి వారికి లెక్క ప్రకారం అష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి, బుధ, శుక్ర, కుజ, రాహుగ్రహ సమ్మేళనం అనేటటువంటిది దాదాపుగా మార్చి 2 వరకు ఎన్నో రకాలుగా ఆర్థికంగా కావచ్చు, లేకపోతే చదువు పరంగా చదువుకునే విద్యార్థులు కావచ్చు, ప్రయాణాల పరంగా కావచ్చు, తండ్రి యొక్క ఆరోగ్యరీత్యా కావచ్చు, అట్లాగే సంతానపరమైనటువంటి సమస్యలు కావచ్చు, ముఖ్యంగా బంధువులకు సంబంధించినటువంటి విషయాలు, పెట్టుబడుల్లో పెట్టిన విషయాలు, ఆకస్మికంగా ఎవరైనా పరిచయం అయితే వాళ్ళ వలన కావచ్చు, ఆకస్మికంగా మీరు ఈ విషయాల్లో చాలా వరకు ఇబ్బందులు, ఆటంకాలు, నష్టపోయే పరిస్థితులు, ప్రయాణాల్లో ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలామంది కర్కాటక రాశి వారికి. అదే కుజుడు ఏప్రిల్ 6వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు శనితో కలుస్తాడు. కలిసినప్పుడు కొంతమందికి కర్కాటక రాశి వారికి అట్లాగే జన్మతః జాతకంలో కుజుడు అనుకూలిస్తే కనుక కుజశనుల యొక్క అనుగ్రహం వలన వీరికి ఉద్యోగంలో కాస్త స్వల్ప మార్పులు జరిగి ఉన్నతంగా భాగ్యం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది.
పోయినటువంటి ఉద్యోగం రావడానికి అవకాశాలు ఉంటాయి. అట్లాగే కర్కాటక రాశి వారికి సంతాన రీత్యా ఏదైనా సరే కొన్ని భాగ్యకరమైనటువంటి, అంటే విదేశాల్లో ఉన్నారనుకోండి, వారి ద్వారా వారి ఉద్యోగం చేసి వీరికి ఏదైనా ధన సంపాదన పంపించవచ్చు. లేకపోతే వివాహరీత్యా ఏదైనా సరే ప్రేమించుకున్నటువంటి వాళ్ళకి ప్రేమ వివాహాలు కొన్ని ఆటంకాలు, లేకపోతే అన్నదమ్ములు ఒప్పుకోకపోయినా సరే, పెద్దవాళ్ళు ఒప్పుకోకపోయినా వారిని ఒప్పించి పెళ్లి చేసుకునే పరిస్థితులు కలగచ్చు కర్కాటక రాశి వారికి. అదే కనుక జన్మజాతకంలో తేడాగా కనుక కుజశనులు ఉన్నట్లయితే, వారు కనుక నెగిటివ్ కనుక అంటే ప్రతికూలంగా ఉన్నట్లయితే కనుక ప్రయాణాలలో ఇబ్బందులు, పెట్టుబడులు ఏదైనా పెట్టుంటే భాగ్యహీనత్వం కలుగుతుంది. ఒకవేళ ఈ కుజశనులు గనక జన్మజాతకంలో గనక ఏదైనా సరే ద్వితీయానికి సంబంధించిన వాళ్ళు అయ్యి ఉంటే గనక ఇద్దరు విరోధులండి, పరమ విరోధులు కుజశనులు ఇద్దరు కూడా, ఒకరికొకరికి అసలు పడదు. కాబట్టి ఆర్థికంగా నష్టాలు కనబడతాయి, విపరీతమైనటువంటి అన్నదమ్ముల మధ్య ఎడదగిన గొడవలు కనిపిస్తాయి, కోర్టు సమస్యలతో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది, బంధువులతో ఏది మాట్లాడినా సమస్యగానే ఉంటుంది, చివరికి సంతానంతో కూడా సమస్యలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో అయితే కనుక ఉన్నటువంటి ఉద్యోగం ఊడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది ఈ కర్కాటక రాశి వారికి. ఉద్యోగంలో విపరీతమైనటువంటి మీ కింద వాళ్ళ ద్వారా ఘోష ఎక్కువైపోయి మీకు డబ్బులు వస్తున్నాయి, మీకు ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి మీ కింద చక్కగా సాఫ్ చేసేస్తారు భూమి, మీరు అడిగేస్తే కింద పడిపోవటమే. అట్లాంటి పరిస్థితులు కూడా కొంతమంది ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు కనుక సరిగ్గా జాగ్రత్తలు కొన్ని పాటించకపోతే కనుక, కొన్ని పూజాధికారులు అంటే ఆ రంగానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కావచ్చండి. ఇప్పుడు డబ్బు ఉండొచ్చు, వారికి చక్కగా కీర్తి పలుకుబడి ఉండొచ్చు, కానీ ఈ యొక్క అంటే ఇప్పుడు కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఎవరైనా సరే రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఐరన్ బిజినెస్లు చేసేవాళ్ళు, లోహ పరిశ్రమకి సంబంధించిన పారిశ్రామికవేత్తలు, స్టీల్ ఫ్యాక్టరీలకు స్టీల్ అమ్మేటటువంటి వాళ్ళు, అట్లాగే ఎవరైనా సరే కింద భూమి లోపల దొరికేటటువంటి ఆ మెటల్స్ని తీసి అమ్మేటటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే వాటర్ పరంగా కెమికల్స్తో కూడినటువంటి కొన్ని అనుసంధానమైనటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా కర్కాటక రాశి వారికి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వారి జన్మతః ఉన్నటువంటి దోషాలు ప్రజెంట్ ఈ కర్కాటక రాశి వారికి మృత్యు దోషంగా ఆపాదించబడింది. అష్టమంలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా అంత మంచిది కాదు. కాబట్టి ఈ కుజరాహు కేతువుల యొక్క సమ్మేళనం కోసం దాదాపు మార్చి 2 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ, అట్లాగే మార్చి 18వ తారీఖున ఈ పూజలన్నీ అయిపోయిన తర్వాత, అంటే కుజరాహు కేతువులకి జపం చేస్తూ నిత్యము కూడా ఈ సర్పసూక్తము, గణపతి సూక్తము, దుర్గా సూక్తాన్ని చేస్తూ మార్చి 18వ తేదీన సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమము, నవగ్రహ నక్షత్ర హోమాలతో పాటుగా, అట్లాగే ఏప్రిల్ 6వ తేదీ నుంచి కూడా మే 10వ తేదీ వరకు కూడా తప్పనిసరిగా హనుమంతుడికి సంబంధించినటువంటి మన్యసూక్త పారాయణ, కుజశనులకి సంబంధించినటువంటి జపాలు చేస్తూ ఏప్రిల్ 17వ తేదీన అమావాస్య రోజున ఈ నవగ్రహ నక్షత్ర మృత్యుంజయ పాశుపతంతో పాటుగా హనుమత్ పాశుపత హోమాన్ని కూడా చేస్తున్నాము. కాబట్టి ఎవరైనా సరే ఇబ్బందులు తట్టుకోలేని వాళ్ళు, ఇబ్బందులు బాగా ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు, సమస్యలు, కోర్టు సమస్యలు ఎంత కాలమైనా ఎన్ని పూజలు చేసినా తొలగట్లేదు అన్న వాళ్ళకి, సంతానపరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఎన్నిసార్లు గర్భం దాల్చినా ఆ గర్భం నిలబడట్లేదు, ఎంతోమంది వెళ్ళి మేము అంటే ఈ గర్భాన్ని దాల్చేటటువంటి కొన్ని హాస్పిటల్స్ వాళ్ళు కొన్ని మందులు రీత్యా కావచ్చు, ఇంజక్షన్ల రీత్యా కావచ్చు, వీళ్ళకి ఫెర్టిలిటీస్ అంటారు కదా, వాటికి సంబంధించి కూడా ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా జరగట్లేదు అనుకున్న వాళ్ళు కర్కాటక రాశి వారు, ముఖ్యంగా గోచారంలో కూడా గ్రహస్థితి బాలేదు కాబట్టి మీరు తప్పకుండా పీఠానికి ఫోన్ చేయండి. అట్లాగే మీ జన్మజాతకం మీకు తెలుసుంటే కనుక దాన్ని కూడా అన్వయించుకోండి, తెలుసుకోండి మీకు ఏ దశలు జరుగుతున్నాయి, అంతర్దశలు జరుగుతున్నాయి, ఒకవేళ పాపపు మహర్దశలు ఏమైనా జరుగుతున్నాయా, ఏదేమైనా సరే ఈ 70 రోజులు నేను చేసేటటువంటి ఈ పూజలో మీరు పార్టిసిపేట్ చేయగలిగితే కనుక చాలా వరకు మీకు అధికమైనటువంటి బర్డెన్స్ తగ్గిపోయి, ఈ పూజ అనేటటువంటిది, హోమం అనేటటువంటిది అందరికీ అందుబాటులో ఉండాలి, సమస్త మానవాళి శ్రేయస్సు కోసము. ప్రత్యేకించి కాలమానంలో బాగా అధికమైనటువంటి దక్షిణలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి నా వంతుగా నేను ఎవరికి ఏ దోషం ఉందో ఆ దోషానికి తగ్గ సంకల్పం చెప్పి చేయడానికి పూనుకున్నాను. కాబట్టి అవకాశము, ఇష్టము, అభీష్టం ఉన్న వాళ్ళు మాత్రమే నాకు ఫోన్ చేయండి. చక్కగా మీరు కూడా మీ గోత్రనామాదులు ఇవ్వండి, ఈ పూజల్లో పాల్గొనండి. మీకు వచ్చేటటువంటి, మీకున్నటువంటి, రాబోయేటటువంటి ఇలాంటి సమస్యల నుంచి, ప్రమాదాల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయండి. ఓం శరవణ భవాయ నమః.